ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్ర చరిత్ర 44వ భాగం 29/6/20. ఆయన పనిచేసిన వాటిలో ఆయన ఏమేం కార్యక్రమాలు చేశారో రేడియోలో వాటి గురించి చెప్తున్నారు. జానపద కళారు ఆదిలో పంటసీమల పథకాన్ని ప్రారంభించిన ఆ కార్యక్రమాలు ప్రధానంగా డెల్టా భూగ్రామాలున్న ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణాకే పరిమితం కావాలన్న అయినా ప్రసార రీతుల్లో కొంత వైవిధ్యం కోసం శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా వ్యవసాయ కార్యక్రమాలు వ్యాప్తి చెయ్యాలని నా పర్యటనలు విస్తరించుకుంటూ వచ్చాను. ఆ పర్యటనలో కొన్ని ప్రాంతాలు ప్రత్యేక ప్రతిభావంతమైన జానపద కళారూపాలు గమని వాటిని కూడా రికార్డు చేసి నా సీతంభట్టు పర్యటనలో వినియోగించాను. ఈ జానపద కళారూపాలను సేకరించడం నా పని కాదు, అయినా బాగుందని రేడియో స్టేషన్లో ఎవరికైనా ఉద్యోగరీత్యా విస్తృత పర్యటనలు చేసే అవకాశం మా కేంద్రంలో మిగిలిన వాళ్ళకి లేదు కనుక ఆ పనికై చొరవ తీసుకు శ్రీకాకుళం జిల్లాలో తప్పటగుళ్ళు తాళాలు 3 మరాఠీలు అనే రూపకాలు రికార్డు చేసి, అలాగే నెల్లూరు జిల్లాలో వరి కోతల సమయప్పుడు స్త్రీల పాటలు కొన్నింటిని వరి నాట్ల వేళ్లలో వేసే వాళ్ళకి హుషారుగా ఉండే ఒకరిద్దరు యానాదులు డప్పులు వాయిస్తూ పాడుతూ ఉండే దాన్ని కూడా రికార్డు చేసి, గోదావరి జిల్లాలో వరి నాట్ల పాటలు కుప్పల ఎగరబోత పాటలు రికార్డు చేసి కార్యక్రమంలో నమోదు సమయోచితంగా పత్రికలలో విమర్శ ఆర్ఎం సల్లా రాధాకృష్ణమూర్తి ఆ ఆకాశవాణి కార్యక్రమాలు ప్రజాభిప్రాయంగా ప్రతివారం ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇంగ్లీషు దినపత్రికలలో విమర్శిస్తూ వ్రాసేవారు. అతని విమర్శలు నిష్పక్షపాతంగా కొన్ని చోట్ల ఘాటుగా కూడా ఉండేవి. ఆ కార్యక్రమాలపై అతని కలం నుండి ఒక సదభిప్రాయం వచ్చిందంటే మాకెంతో గొప్ప దోషాలున్న కొట్టుకుపోయినట్లే లెక్క. మా పంటసీమల గురించి వాటిలో నా గురించి ప్రత్యేకంగా శ్లాఘిస్తూ ఎన్నోసార్లు రాశారు. ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా నా రేడియో శిక్షణ తరగతి తల్లులు పిల్లలు శాఖ పోషకాహారం చెందిన ప్రభుత్వ శాఖల నుండి అఖిల భారత స్థాయికి ఎంపిక చెయ్యబడిన ఎందరో మహిళలు పాల్గొన్న సమావేశం హైదరాబాద్ దగ్గర రాజేంద్ర నగర్లో 1969 జనవరి 10 రోజుల నడుచు. ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు రేడియో వినియోగం గురించి శిక్షణ ఆ పనికై విజయవాడ దగ్గర నుండి నన్ను పిలిపి అందరూ నా చుట్టూ చేరేవారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా వ్యవసాయ సమాచారాన్ని ప్రసారం చెయ్యాలని నిశ్చయించుకున్న దాన్ని కేంద్ర మంత్రి కేకే షా హైదరాబాదులో ప్రారంభిస్తూ వ్యవసాయ ప్రసారాల్లో తలమానికమైన విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలు మార్గదర్శకంగా పెట్టుకోమని మా కేంద్ర కిరీటానికి ఇదొక కలికితుర. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం హైదరాబాదులో 3/1/69వ తేదీన జరిగి ఫిబ్రవరి 3వ తేదీ మద్రాసు ముఖ్యమంత్రి అన్నాదురై మరణించారు. ఆ నెలలోనే 7వ తారీఖు మా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ధర్మ సందేహాలు కార్యక్రమ ప్రయోక్తగా పనిచేస్తున్న ఆమంచర్ల గోపాలరావు సాయంత్రం 7:20 వరకు హఠాత్తుగా మరణి. ఆ సంగతి తెలిసిన వెంటనే 10 నిమిషాలు ఆకాశవాణి నుంచి వారి మరణ వార్త ప్రసారం చేసి అందరకు దిగ్భ్రాంతి కొలిపి ప్రసార మాధ్యమాలు సిద్ధంగా మా చేతిలో ఉన్నాయి కదా. గోపాలరావు తర్వాత ధర్మ సందేహాలను ఉషశ్రీ నిర్వహించారు. సగంలో నిలిచిపోయిన కొత్త ప్రయత్నం. హైదరాబాదులో రామోజీరావు అనే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఈనాడు పత్రికల అధినేత, అన్నదాత అనే పేద వ్యవసాయ పత్రిక స్థాపించదని, ఆ రంగంలో కొంత అనుభవం ఉన్న వాళ్ళని కదా దాన్ని విజయవాడకు నా దగ్గరకు వచ్చి ఆ పత్రికా సంపాదక
విషయమై ఎన్నో సూచనలు అడిగి రైతులు వేసే ప్రశ్నలు రేడియోలో వచ్చే జవాబులు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయనే జనవాక్యం అప్పటికే స్థిరపడి కనుక ప్రతి నెల రైతులు పంపిన ప్రశ్నలకు మీకు పంపిస్తా, వాటికి సమాధానాలు పంపితే మీ పేరుతో ప్రకటిస్తూ అని అడిగితే ఒప్పుకోడు. ఆకర్షణీయమైన పారితోషకం కూడా ఆ పనికై పంపిస్తాను. అది మార్చిన తర్వాత నా పంట సీమల పనులు దానికై తగినంత తీరిక దొరకనందు 3-4 నెలలకే పంపించాను. నెలల తర్వాత కుదరల. అంతకుముందు ఫిబ్రవరిలో ఓరియంటల్ లాంగ్మెన్స్ కంపెనీ పుస్తక ప్రచురణకు వ్యవసాయ వాచకాలు రాయమని వారిచే పారితోషం కూడా ఆకర్షణీయ. 5 తరగతులకు 5 వాచకాలు రాయటానికి ఒక పాఠ్య ప్రణాళిక తయారు చేసి కొన్ని పాఠాలు కూడా అంతే. ఆ తర్వాత సాగల. ఎందుకంటే ఆకాశవాణి నిత్య నూతన కార్యక్రమ నిర్వహణలో ఇటువంటి పనులకు తీరిక ఉండేదిగా. పెనుభూతంగా ఎదురైన నా ఉద్యోగ విరమణ కొద్ది నెలల్లో నాకు ఆకాశవాణి ఉద్యోగం అటుపై ఏం చెయ్యగలను ఆలోచిస్తూ ఉండే మా స్టేషన్ డైరెక్టర్ హస్పాక్ హస్తేన్ నాకంటే ఎక్కువ ఆత్రంతో కేంద్రంపై ఒత్తిడి తెస్తూ నా పదవీ కాలాన్ని పొడిగించమని ఒత్తిడి తెస్తూ పై అధికారులకు రాస్తూనే ఒక దశలో విసిగిపోయి చాలా బరువైన పదజాలంతో నా ఉద్యోగానికి పొడిగించేంతవరకు విజయవాడ ఆర్జించిన పేరుని పోగొట్టుకుంటుందని వ్రాశారు. అంత త్వరగా అధికార పీఠం భరిస్తుందా? ఈలోగా నా మనోభావాలకు తగినట్లే 15/4/69 విజయవాడ, 16వ తేదీ హైదరాబాద్, 17 భద్రాచలంలో కొద్దిగా భూకంపం వచ్చి భూకంపాన్ని ఆపే ఇది వరకు ఎరగదు. అది ఎలా ఉంటుందో రుచి చూసినట్టుగా 15 రాత్రి 11:30 గంటల వీధిలోని కుక్కలు 1-2 గాడిదలు మరగడం, ఓండ్ర పెట్టడం. సామాన్యంగా రాత్రులలో ఈ జంతువులు అరిచేవే అనుకున్నాం. అది మండు వేసవి, పగలు 12 డిగ్రీల ఎండ తాపానికి భరించల అలా అరుస్తున్నాయని అనుకున్నాం. కానీ వాటి రోదను విచిత్రంగా ఉండే. వీధి వరండాపై నేను పిల్లలు పడుకున్న 11:30 గంటలయ్యేసరికి మా మంచాలు ఒక పక్కకు ఒలిగిపోయి మేము కింద పడ్డా. ఇళ్ల నుండి బయటికి వచ్చేయండి, భూకంపం వస్తోందని జనం అరుస్తూ వీధిలోకి హడావిడిగా పరిగెత్తి. అయితే ఒక పావు గంటలో సర్దుమని అప్పుడు వీధిలోకి వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళమందరం మా అనుభవాలు చెప్పుకొని తిరిగి వస్తుందేమో అనే సమయంలో చెరుపు మరుపుగా ఆ రాత్రి పడుకొని భారత రాష్ట్రపతి మరణం కొత్త వారి పొంచి ఉన్న ప్రకృతి వైపరీత్యాలు ఈ జంతువులు ఎంత రోదనం సూచి అని అంటారు. 3/5/69 ఉదయం 11:20 భారత రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ గుండె పోటు వల్ల మరణించి అప్పుడు వివి గిరి గారిని తాత్కాలిక రాష్ట్రపతిగా చేశారు. ఆ పదవికి నీలం సంజీవరెడ్డి పోటీ చేసి ఎన్నికలు తప్పల. జాతికే రైవెరవని పెద్దలు వరకని అన్నారు. ఎన్నికలయ్యాయి. గిరిగారు గెలిచారు. ఈ తతంగమంతా ముగిసే వరకు 3.5 మాసాలు 24/8/69 తేదీన రాష్ట్రపతి గిరి పదవి ఇంకా తేలని నా ఉద్యోగ సమస్య, నా ఉద్యోగ కాలం పొడిగించే విషయమై కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు. రమ్మని నా విషయంలో తెలుసుకోవటానికి రమ్మని సలహా సరే అని 10-15 రోజులకు సరిపడా సామాన్లు కొని తెచ్చి పడేసి అమ్మాయి చేతి కొంత డబ్బిచ్చి అప్పటికి ఇంకా ఉద్యోగ యత్నంలో ఉన్న మా 2వ కొడుకు కూడా కొంత డబ్బిచ్చి ఇంట్లో తన చెల్లెలి తమ్ముడిని చూస్తూ ఉండమని ఢిల్లీలో అన్నట్టు ప్రయాణానికి చెరువు అన్నట్టు 12/6/69 కలకత్తా మీదుగా ఢిల్లీ. అక్కడ నాకు సంబంధించిన అధికారులు సివి కృష్ణమూర్తి ప్రొఫెసర్ గారు చూసి మాట్లాడారు. సంవత్సరం పాటు తాత్కాలిక నియమాలకు ఉద్యోగం పొడిగించవలసి ఉంటుందని విజయవాడకు ఉత్తర్వులు అయినా ఈలోపుగా ఇంతకంటే పెద్ద ఉద్యోగం సంత్ నగర్ యూనివర్సిటీలో దానికి వెళ్ళమని ఫోర్డ్ ఫౌండేషన్ వారి
అయిన డాక్టర్ వెబ్స్టర్ అక్కడి అధికారికి ఉత్తరం రాసి నా చేతికి అతన్ని కలియమని 16వ తేదీ రాత్రి 10:30 అలహాబాద్ ప్యాసింజర్లో బయలుదేరి ఉదయం 5 గంటలకు రాంపూర్లో దిగి అక్కడి నుండి బస్సు ఉదయం 9 గంటలకు బస్సు ఎక్కితే మధ్యాహ్నం 3 గంటలకు సంతనగర్ చేరా. అక్కడే భోంచేసి మధ్యాహ్నం 3:30 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నా కాగితాలు చూసి మాకు కావలసిన వాటికంటే ఎక్కువ అర్హతలు మీకు తప్పకుండా తీసుకున్నా, కానీ జీతం మాత్రం మీరు అడిగినంత ఇవ్వలే. అంగీకరిస్తే 10-15 రోజుల్లో నియామకాలు పంపిస్తాను. ఇంటికి వెళ్ళి 10 రోజుల్లో నా సమాధానం చెబుతా. అతని వద్ద సెలవు తీసుకొని తిరిగి ఢిల్లీ వచ్చి కృష్ణమూర్తి గారితో జరిగిందంతా జీతం తక్కువైన ఎక్కువ హోదాలు ఎక్కువ కాలం యూనివర్సిటీలో పనిచేసే అవకాశం కనుక అంగీకరించమని చెప్పారు. నన్ను ప్రతి వారానికో 15 రోజులు ఒక్కొక్కసారి తాత్కాలిక ఉద్యోగిగా నియమించమని విజయవాడ స్టేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు నేను ఢిల్లీ వచ్చి సాధించింది ఇదే. ఈ ఏర్పాటు నా దినచర్యలో ఏ లోటు లేదు. పండసీమల పని కొంటూ పడలా. తెలుగు ప్రయాణంలో గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసుకొని 2669 జరుపుకొని దగ్గరగా రాజు చదువుకుంటా హిందూ విశ్వవిద్యాలయం కూడా చూసి బర్దా రోడ్డు 21-6-69 వచ్చి అక్కడ నా తోడలు రైల్వే గార్డుగా ఉన్న వాళ్ళింటో 2 రోజులు దారిలో మా బంధువులు చెత్తపురం బరంపురంలో కూడా వెళ్ళి 24వ తేదీ ఇంటికి వచ్చి ఆ మర్నాడే పర్లాకి మిడ్లు మా శ్రేయోభిలాష్ శ్రీమతి హరికి రేవుల రాములమ్మ మరణించిన వార్త. విజయవాడ ఆకాశవాణి పాత చోటునే కొత్త ఉద్యోగం దాని రేపు.